మా అమ్మ ఎప్పుడు నేను, నా బ్రదర్, మా నాన్న మేము బాగున్నామా లేదా? మేము తిన్నామా లేదా? మేము హెల్తీగా ఉన్నామా లేదా? ఎప్పుడు అదే ఆలోచిస్తుంటారు. తను తిన్నారా లేదా? హెల్తీగా ఉన్నారా లేదా? ఏం పట్టించుకోరు. ప్రతి అమ్మ అంతే గదా! ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. సో, అలానే మా అమ్మ కూడా. నాకైతే అమ్మ చాలా స్పెషల్ అండ్ అందరూ నన్ను కాపీ పేస్ట్ సేమ్ అమ్మలానే ఉన్నావంటారు. మీకు అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి గోరింటాకు చెట్టు. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేతికి పెట్టుకొని ఉంటాను. కొంచెం షేడ్ ఔట్ అయిపోయినా మళ్ళీ పెట్టుకుంటా. సో, అందుకే తను ప్రతిసారి ఎందుకు వేరే వాళ్ళని అడగడము అని చెప్పి మా ఇంట్లోనే నాటేశారు ఇలాగా చిన్న కుండీలో. నేను ఇంటికి వెళ్ళాను కదా! సో, అప్పుడు ఆషాఢ మాసం ఇంకా ఎందుకు వెయిట్ చేస్తా, ఎళ్ళిన నెక్స్ట్ డేనే మొత్తం ఇలా ఆకు కోసేసుకుంటే ఇంకా అమ్మ వేసిచ్చారు. మేమైతే గోరింటాకులో ఇలా వక్కేసుకుంటాము. వక్కని దంచేసి వక్క, కొంచెం పెరుగు అండ్ చింతపండు, నిమ్మకాయ వేసుకుంటాం. అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తాం. ఇక్కడైతే ఈ నిమ్మకాయలు కనిపిస్తున్నాయి కదా! ఇవి అమ్మమ్మ తీసుకొచ్చారు ఊరు నుంచి వచ్చేటప్పుడు. ఫ్రెష్ నిమ్మకాయలవి. సో, ఇంకిక్కడ అమ్మ నాకు గోరింటాకు కూడా ఏసిచ్చేశారు. ఇంకా మీరు చెప్పండి. మీరందరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా? నాలాంటి గోరింటాకు పిచ్చున్నోళ్ళు ఎన్ని సార్లు పెట్టుకున్నారో కూడా కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేనైతే నాకు తెలిసి ఇది సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైమ్ అనుకుంటా. ఇప్పటికే చాలా సార్లు పెట్టుకున్నాను. సో, నేను పెట్టుకున్న తర్వాత అమ్మకి కూడా పెట్టాను. చిన్నప్పటి నుంచి గూడా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఫస్ట్ నేను పెట్టుకుని తర్వాత అమ్మకి నేనే పెడతాను. సో, అమ్మకి ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం. తర్వాత నా గోరింటాకైతే ఇలా పండింది. అమ్మది తీయడం, వీయడం మర్చిపోయాను.